सोलह रहते थे वंदे भारत एक्सप्रेस प्लेटफॉर्म पर वहाँ से छत्रपुर यात्री सब लोग अपने गाड़ी में अपना अपना स्थान संख्या 1241 लखनऊ न्यू दिल्ली ओटी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 6 पर आ रही है। న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకి ట్రైన్ ఉన్నది హరిద్వార్ వెళ్ళటానికి. ఇక్కడి నుంచి హరిద్వార్కి 4 గంటల జర్నీ. సాయంత్రం 8 గంటలకి హరిద్వార్ చేరుకున్నాము. హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి బస్సు బుక్ చేసుకున్నాము. అభి బస్సు నుంచి బుక్ చేసుకుంటే మనకి ఏ సీటు కావాలంటే ఆ సీటు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడికి వచ్చినాక కూడా ఉంటాయి, కానీ మనకి సీటు బ్యాక్ సైడ్ ఇస్తాడు, ఫ్రంట్ సీట్లు దొరకవు. హరిద్వార్ నుంచి వెళ్ళే దారిలో మనకి దేవప్రయాగ మరియు ధారీదేవి మాతా దేవాలయం మరియు రుద్రప్రయాగ మరియు గుప్తకాశీ మనకి కనబడతాయి. కుదిరిన వాళ్ళు దర్శనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. దర్శనం చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ బస్సులు పనికిరావు. షేర్ ఆటోలు, షేర్ ట్యాక్సీలు ఉంటాయి. అవి తీసుకుంటే ఎక్కడెక్కడ ఆగాలన్నా కుదురుతుంది. జానకి వెళ్ళే దారిలో టీ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ ఒక వాగు, వెళ్ళే దారిలో వాగు మందాకిని నదిలో ఇక్కడ ఒక వాగు ఉంది. వీడియో షూట్ చేశాను, చూడండి. ఈ వాగు మందాకిని నదిలో కలుస్తుంది. గౌరీకుండలో దోడాస్ ఎక్కాలంటే ఇక్కడి నుంచి మాట్లాడుకొని ఎక్కవలసి ఉంటుంది. పర్సన్ 4,000 అడుగుతున్నారు. గౌరీకుండ్ ఎంట్రీ గేట్ కేదార్నాథ్. ఈ నదే మందాకిని నది. కేదార్నాథ్ దగ్గర బిగినవి మందాకిని నది రుద్రప్రయాగలో కలుస్తుంది. రుద్రప్రయాగలో అలకనందా నదిలో కలుస్తుంది. దేవప్రయాగలో అలకనందా నది భగీరథి నది కేదార్నాథ్ ఎంట్రన్స్ గేట్ పిలుస్తారు. గంగా నదిగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడి నుంచి కేదార్నాథ్ ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు వరకు మేము 2 కిలోమీటర్లు 2 గంటలు పట్టింది మాకు టైం. మేము 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత దోడాస్ ఎక్కి వెళ్ళాము. 10 కిలోమీటర్లు దోడాస్ 2 అవర్స్ జర్నీ పట్టింది. మా వద్ద 2,000 రూపాయలు తీసుకున్నారు పర్ పర్సన్. ఇప్పటి వరకు మేము 2 కిలోమీటర్లు నడిచి వచ్చాము. ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. 2 కిలోమీటర్లు నడవటానికి 2 అవర్స్ టైం పట్టింది.
దోడాస్ ఎక్కితే మమ్మల్ని 2 కిలోమీటర్ల దూరానే దించేశారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు దేవాలయానికి నడవాలి. మధ్యలో మేము నడవలేక దోడాస్ ఎక్కాము. 10 కిలోమీటర్స్ దోడాస్కి 2000 తీసుకున్నారు పర్ పర్సన్. రెండు కిలోమీటర్ల దూరాన డ్రాప్ చేస్తారు దోడాస్. खाली सी जगह देखेंगे ना तो बैठेंगे. గుర్రం దిగిన దగ్గర నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల దూరానికి నడవటానికి 1 అవర్ జర్నీ టైం పడుతుంది. 1 అవర్. హెలికాప్టర్ జర్నీ అయితే అప్ అండ్ డౌన్ 8,300 రూపాయలు పడుతుంది పర్ పర్సన్. సింగిల్ ట్రిప్ అయితే 5,200 పడుతుంది. చిల్డ్రన్స్కి 4,000 రూపాయలు. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేతలకి ఈవినింగ్ అయింది. ఆ తెల్లారి దర్శనానికి బయలుదేరాం. హర్ హర్ మహాదేవ్. కేదార్నాథ్ పర్వతాలు. హర్ హర్ మహాదేవ్. కేదార్నాథ్లో శుభోదయం. టెంట్లో స్టే చేయడానికి 1 డేకి 500 రూపాయలు ఛార్జ్ వేస్తున్నారు. కేదార్నాథ్. కేదార్నాథ్ సూర్యోదయం. మేము వెళ్ళిన రోజు వర్షం పడి స్నో అయింది. ఈ పర్వతాల మీద అప్పుడే పడిన స్నో అది.
ఆ హెలికాప్టరే అదుపు తప్పి పడింది. ఎవరికి ఏం కాలేదు. ఒకేసారి 2 హెలికాప్టర్లు దిగడానికి హెలిప్యాడ్ వాడారు. అదుపు తప్పి కింద పడిన హెలికాప్టర్ అది. ఈ రివర్నే సరస్వతి రివర్ అంటారు. అటు సైడ్ నుంచి వెళ్ళే రివర్ని మందాకిని రివర్ అని అంటారు. ఈ 2 రివర్లు కలిసి హెలీప్యాడ్ దగ్గర కలుస్తాయి. అక్కడి నుంచి మందాకిని రివర్ అని అంటారు. భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళటానికి దారి. భైరవనాథ్ టెంపుల్. ఆ కొండ మీద కనిపించేదే భైరవనాథ్ టెంపుల్. కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళటానికి కొత్తగా కట్టిన క్యూ లైన్ మార్గం. నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. హర హర్ మహాదేవ్. కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. హర హర్ మహాదేవ్. దీనినే భీమశిల అంటారు. ఈ శిల మూలనే ఈ శిల రక్షణ గోడలాగా దేవాలయానికి అడ్డంగా నిలబడి వరద నుంచి దేవాలయాన్ని కాపాడింది. దర్శనం అయి బయటికి వచ్చాను. ఈ రాతిని భీమశిల అంటారు. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని రక్షించింది ఈ భీమశిల. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చి దేవాలయానికి రక్షణ గోడలాగా నిలబడింది ఈ భీమశిల. ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఉన్నట్టుండి వర్షం పడుతుంది, పర్వతాలపై స్నో పడుతుంది.
ఇక్కడ భక్తులు ఉండడానికి కొత్తగా షెడ్ వేశారు, కానీ దీన్ని ఈ సాధువులంతా వచ్చి ఆక్రమించేశారు. ఈ టెంపుల్కి పక్కనే భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి అందుబాటులో తెలుగు అన్నదాన సత్రము ఉన్నది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను పెడతారు ఇక్కడ. నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు పెట్టారు. కేదార్నాథ్ టెంపుల్ పరిసరాలు. ఈ టెంపుల్కి పక్కనే చిన్న గుడి కట్టారు, అదివరకు లేదు. అక్కడ భైరవనాథ్ టెంపుల్ ఉండేది, భైరవనాథ్ విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ టెంపుల్ కట్టి శివాలయాన్ని కట్టారు పక్కన. ఈ కేదార్నాథ్ టెంపుల్ వెనుక భాగంలో జలం ఉబ్బికి వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయింది. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బిల్డింగ్స్ బాగా కడుతున్నారు. ఇక్కడ సాధువులు దేవాలయం వెనుక భాగంలో నీరు ఉబుకుతున్న దాంట్లో నుంచి తీర్థంగా ఇస్తున్నారు. కాకపోతే తీర్థం ఇచ్చిన తర్వాత మనం డబ్బులు ఇవ్వకపోతే తిడతారు. ఇక్కడున్న సాధువులంతా కింద నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా నిజమైన సాధువులు కాదు. ప్రతి దానికి బొట్టు పెడితే డబ్బు, తీర్థం ఎత్తే డబ్బులు, కనపడితే డబ్బులు అడుగుతూ ఉంటారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండండి. కేదార్నాథ్ టెంపుల్ వెనుక భాగంలో ఆదిశంకరాచార్య స్టాట్యూ ఉన్నది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఆపివేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూడండి.